కంపెనీలు బారిపోయినాయి, పోలవరం ఆగిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధి లేదు. అయినా ఎందుకేస్తారు ఓటు ఆయనకి తెలియక అడుగుతాను. ఏమన్నా చేసుకుని అవి మాకెందుకు సంక్షేమం ఇచ్చేలా? మీకొచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని 100 రెట్లు పడిపోయాయి. తెలీదా మీకు? యాడ్నించైనా తెచ్చుకొని అవి మాకు దేనికి పథకాలు ఇచ్చోండ్లా? అక్క 1000 రూపాయలు అప్పిస్తే చక్కగా చీపులిక్కడి తాగి జగనన్నలాగా చిక్కటి చిరునవ్వు చిందిస్తా. అదేందక్క అట్టకాసురుకుంటారు? అప్పే కదా అడిగిందే. పైసా ఆదాయం లేకుండా పేకల దాకా అప్పులు చేసి తిరిగే సోమేరి ఎగవాడు. ఎందుకిచ్చారయ్యా అప్పు? కంపెనీలన్నీ ధరిమేసి పైసా ఆదాయం లేకుండా 13 లక్షల కోట్లు అప్పు చేసిన సీఎంకు మాత్రం అప్పిస్తాడా ఎవడైనా? ఎందుకిచ్చారు? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఈసారి వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న. అంటే మన జగన్ గెలిస్తే అన్నిటికన్నా ముందు పోయేది సంక్షేమం. సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు? జగన్ కి. మరి ఎవరికి వేయాలి ఓటు? అభివృద్ధికి. మరి అభివృద్ధి అంటే ఎవరు? ఇంకెవరు? మన చంద్రన్న. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.